2025లో ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబర్చిన కరెన్సీగా ఏ ఆసియా కరెన్సీ అవతరించింది? భారత్ రూపాయి. 2025లో ఆసియాలో అత్యంత చెత్త పనితీరు కనబర్చిన కరెన్సీగా భారత్ రూపాయి అవతరించింది. యుఎస్ఏ డాలర్తో పోలిస్తే ఇది దాదాపు 4.3% క్షీణించింది. అయితే ఇది ఆర్బీఐ చేపట్టిన బంగారం నిల్వలు పెరగడం వల్ల జరిగింది. నవంబర్ 2025లో నైజీరియన్ డ్రగ్ కార్టెల్పై ప్రారంభించిన ఉమ్మడి అణచివేత ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఈగిల్ ఫోర్స్. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా మరియు మనీ లాండరింగ్ నెట్వర్క్ను నడుపుతున్నటువంటి ఒక ప్రధాన నైజీరియన్ డ్రగ్ ముఠాను ఆపరేషన్ ఈగిల్ ఫోర్స్ అనే సంయుక్త ఆపరేషన్లో అణచివేశారు. ఈ ఈగిల్ ఫోర్సు తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచి మరియు నోయిడా పోలీసులు ఈ ఆపరేషన్ను నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, గ్వాలియర్ మరియు విశాఖపట్నంలోని 20 ప్రదేశాల్లో దాడులు జరిగాయి. దిత్వా తుఫాను ప్రభావితమైన ఏ దేశానికి తుఫాను సహాయం అందించడానికి భారతదేశం ఆపరేషన్ సాగర్ బంధును ప్రారంభించింది? శ్రీలంక. నవంబర్ 2025 చివరిలో దిత్వా తుఫాను శ్రీలంకను తాకింది. దీనివలన భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడ్డాయి. 50 మందికి పైగా ప్రాణనష్టం సంభవించింది మరియు మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, అదేవిధంగా గృహాలకు విస్తృత నష్టం వాటిల్లింది. దీనికి ప్రతిస్పందనగా భారతదేశ మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం మిషన్ అయిన ఆపరేషన్ సాగర్ బంధు అనగా ఓషన్ ఫ్రంట్ను ప్రారంభించింది. అంగారక గ్రహంపై ఉన్న ఒక బిలానికి ఇటీవల ఏ భారతీయ భూ విజ్ఞాన శాస్త్రవేత్త పేరు పెట్టారు? ఎంఎస్ కృష్ణన్. ఇటీవల అంగారక గ్రహంపై ఉన్న ఒక బిలానికి మార్గదర్శక భారతీయ భూ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఎంఎస్ కృష్ణన్ పేరు పెట్టారు. 77 కిలోమీటర్ల వెడల్పు, 3.5 బిలియన్ సంవత్సరాల పురాతనమైన ఈ బిలానికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా పనిచేసిన మొదటి భారతీయుడు ఎంఎస్ కృష్ణన్ పేరు పెట్టడానికి అంతర్జాతీయ ఖగోళ సంఘం ఆమోదం తెలిపింది. 2025 సంవత్సరానికి గాను అత్యుత్తమ అచీవ్మెంట్ కోసం ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? జైషా. ఉమెన్స్ ప్రీమియర్ లీగు, వేతన సమానత్వం, ప్రపంచ విస్తరణ కార్యక్రమాలు, ఒలింపిక్ వాదన మరియు క్రికెట్ మౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి ప్రధాన సంస్కరణలతో సహా క్రికెట్లో పరివర్తన నాయకత్వం వహించినందుకు జైషాకు అత్యుత్తమ సాధన విభాగంలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు లభించింది. 53వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అన్నా మాక్స్వెల్ మార్టిన్, బ్రిటిష్. అన్నా మాక్స్వెల్ మార్టిన్ 2025లో 53వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. బ్రిటిష్ లిమిటెడ్ సిరీస్ అంటిల్ ఐ కిల్ యూలో డెలియా బాల్మేర్ పాత్రలో ఆమె నటనకు ఆమె ఈ అవార్డును అందుకుంది. 53వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల ప్రధానోత్సవం నవంబర్ 24, 2025న న్యూయార్క్ నగరంలో జరిగింది. ప్రారంభ విజేత అమెరికన్ జామీ బుకర్ అనర్హత వేటు వేయబడిన తర్వాత 2025లో ప్రపంచంలోనే అత్యంత బలమైన మహిళగా ఎవరిని ప్రకటించారు? ఆండ్రియా థామ్సన్. ప్రారంభ విజేత అమెరికన్ జామీ బుకర్ అనర్హత వేటు వేయబడిన తర్వాత బ్రిటన్కు చెందిన ఆండ్రియా థామ్సన్ను 2025 వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ టైటిల్ విజేతగా ప్రకటించారు. పోటీ ముగిసే వరకు జామీ బుకర్ యొక్క లింగ మార్పిడి మహిళ
హోదా వల్ల. దీని ఫలితంగా ఆమె అనర్హత మరియు ఫలితాలను తిరిగి లెక్కించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో 77 అడుగుల పొడవైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు? గోవా. గోవాలోని కనకోణలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగలి జీవోత్తమ మఠం 550వ వార్షిక వేడుకలను పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 77 అడుగుల రాముడి కాంస్య విగ్రహం మరియు రామాయణ థీమ్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమం భారతదేశ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని హైలైట్ చేసి స్మారక తపాలా బిళ్ళ మరియు నాణ్యాన్ని విడుదల చేశారు. నవంబర్ 2025లో భారతదేశపు మొట్టమొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ మరియు స్కేలప్ సౌకర్యం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. భారతదేశంలో మొట్టమొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ మరియు స్కేలప్ సౌకర్యం హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించబడింది. దీనిని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ లైఫ్ సైన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, భారత ప్రభుత్వం మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అభివృద్ధి చేశాయి. ఇందులో 500 లీటర్ల బయోరియాక్టర్లు, అధునాతన ప్రాసెసింగ్ సిస్టములు మరియు విశ్లేషణాత్మక ప్రయోగశాలలు ఉంటాయి. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత లోతైన సముద్ర జలాంతర్గామి మిషన్ పేరు ఏమిటి? సముద్రయాన్. సముద్రయాన్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత లోతైన సముద్ర జలాంతర్గామి మిషన్. ఇది 6000 మీటర్ల లోతుకు చేరుకుంటుంది. ఫ్రాన్స్ నుండి సింటాక్టిక్ ఫోమ్ సరఫరా ఆలస్యంగా జరగడం వల్ల పరీక్ష ఆలస్యం అవుతున్నది. ఈ ప్రాజెక్టును భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నిర్వహిస్తున్నది. భవిష్యత్తులో లోతైన సముద్ర మైనింగ్ కోసం సముద్ర గర్భంలోని మట్టి మరియు రాళ్లను సేకరించడానికి ఈ మిషన్లో 3 సిబ్బంది ఉంటారు. వరల్డ్ స్కిల్స్ ఆసియా కాంపిటీషన్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 8వది. భారతదేశం వరల్డ్ స్కిల్స్ ఆసియా కాంపిటీషన్ 2025లో తొలిసారిగా పాల్గొన్న 29 దేశాల్లో 8వ స్థానాన్ని దక్కించుకుంది. భారత జట్టుకు నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నాయకత్వం వహించింది మరియు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ, అదేవిధంగా ఇతర సాంకేతిక భాగస్వాములు మద్దతిచ్చారు. భారతదేశం వివిధ నైపుణ్య విభాగాల్లో 1 రజతం, 2 కాంస్య పతకాలు మరియు 3 పతకాలను గెలుచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్ అనగా జునో జియాంగ్మిన్ అండర్గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణాన్ని ఏ దేశం పూర్తి చేసింది? చైనా. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్ అయిన జునో అనగా జియాంగ్మెన్ అండర్గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉన్న ఈ సౌకర్యం న్యూట్రినోలపై డేటాను సేకరించడం ప్రారంభించింది. జునో దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని జియాంగ్మెన్ సమీపంలోని కైపింగ్ నగరంలో 700 మీటర్ల భూగర్భంలో ఉంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో పబ్లిక్ అవుట్రీచ్ మరియు కమ్యూనికేషన్ కోసం బంగారు పతకాన్ని గెలుచుకున్న సంస్థ ఏది? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2025లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ పబ్లిక్ అవుట్రీచ్ అండ్ కమ్యూనికేషన్ కోసం గోల్డ్ ప్రైజ్ను గెలుచుకుంది. జిఎస్టీ మరియు కస్టమ్స్ పెవిలియన్ ద్వారా దాని వినూత్నమైన, సమ్మిళితమైన మరియు ప్రజలకు అనుకూలమైన కమ్యూనికేషన్ను ఈ అవార్డు గుర్తించింది.
భారతదేశంలోనే అతిపెద్ద మున్సిపల్ ఘన వ్యర్థాల నుండి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు ఉన్నటువంటి నగరం మహారాష్ట్రలోని ఏ నగరం? నాగపూర్. మహారాష్ట్ర రెండవ రాజధాని నాగపూరు. భారతదేశంలోని అతిపెద్ద మున్సిపల్ ఘన వ్యర్థాల నుండి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను బండేవాడిలో 30 ఎకరాల నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేయనుంది. దీనిని కేవా గ్రూప్ మరియు నెదర్లాండ్స్కి చెందిన వేస్ట్ ట్రీట్మెంట్ టెక్నాలజీస్ అభివృద్ధి చేస్తున్నది. ఏ దేశం ఇటీవల తన అంతర్గత ప్రాంతంలో అనేక మంది పిల్లల మరణాల తర్వాత జాతీయ భద్రత అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? నైజీరియా. నైజీరియా ఇటీవల దేశవ్యాప్తంగా భద్రతా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మధ్య మరియు ఉత్తర ప్రాంతాలలో పెరుగుతున్న భద్రతా సంక్షోభం కారణంగా అనేక మంది పిల్లలు మరియు ఇతర పౌరులు మరణించారు మరియు అపహరణలకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో అనేక మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో సహా వందలాది మంది వ్యక్తులు అపహరణకు గురైన సంఘటనల తర్వాత నవంబర్ 26, 2025న అధ్యక్షుడు బోలా టినుబు ఈ ప్రకటన చేశారు. భారతదేశం ఏ పదవి కాలానికి యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకు తిరిగి ఎన్నికైంది? 2025-29. 2025-29 కాలానికి భారతదేశం యునెస్కో కార్యనిర్వాహక బోర్డుకు తిరిగి ఎన్నికైంది. ఇది భారతదేశం యొక్క దీర్ఘకాలిక నిబద్ధత మరియు విద్య, సంస్కృతి మరియు సైన్సు, కమ్యూనికేషన్, అదేవిధంగా సమాచారం అంతటా యునెస్కో యొక్క ఆదేశంపై అంతర్జాతీయ సమాజం యొక్క విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. స్త్రీ హత్య, లింగ ఆధారిత మహిళల హత్యకు జీవిత ఖైదు విధించే చారిత్రాత్మక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదం తెలిపింది? ఇటలీ. ఇటలీ ఇటీవల ఒక చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించింది. ఇది స్త్రీ హత్యను దాని క్రిమినల్ కోడ్లో ఒక ప్రత్యేక నేరంగా అధికారికంగా పరిచయం చేస్తున్నది. దీనికి జీవిత ఖైదు విధించబడుతుంది. ఇటీవల భద్రతా కారణాల దృష్ట్యా 10 నెలల స్వచ్ఛంద సైనిక సేవను ప్రవేశపెట్టినట్లు ఏ దేశం ప్రకటించింది? ఫ్రాన్స్. రష్యా నుండి వచ్చే బెదిరింపులపై పెరుగుతున్న ఆందోళనలకు ప్రతిస్పందనగా భద్రతా కారణాల దృష్ట్యా ఫ్రాన్స్ ఇటీవల కొత్త 10 నెలల స్వచ్ఛంద సైనిక సేవ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ అయిన మూడీస్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటును ఎంత అంచనా వేసింది? 7%. గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన మూడీస్ 2025లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధిని 7% అంచనా వేసింది. ఇది అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2026లో 6.4% వృద్ధిని అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం, బలమైన పెట్టుబడి కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల విస్తరణ మరియు స్థిరమైన దేశీయ డిమాండ్ ద్వారా బలమైన పనితీరు నడపబడుతున్నది. వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు CGWB. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర భూగర్భ జల బోర్డు వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2025ను విడుదల చేసింది. ఈ నివేదిక 2024లో భారతదేశం అంతటా సేకరించిన మొత్తం నమూనాల్లో 13-15% యురేనియం కాలుష్యాన్ని చూపించాయి. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS తాగునీటి పరిమితులను మించిపోయింది. వాయువ్య భారతదేశం అనగా పంజాబు, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ భౌగోళిక కారకాలు,
భూగర్భ జల క్షీణత మరియు జలచర లక్షణాల కారణంగా యురేనియం కాలుష్య హాట్స్పాట్లుగా ఉద్భవించాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన నింగలు రీఫ్ ఏ దేశంలో ఉంది? ఆస్ట్రేలియా. యునెస్కో జాబితా చేయబడిన నింగలు రీఫ్లోని దాదాపు 70% పగడాలు ఆస్ట్రేలియాలో అత్యంత తీవ్రమైన మరియు దీర్ఘకాలిక సముద్ర వేడి తరంగం కారణంగా చనిపోయాయి. ఈ నింగలు రీఫ్ ఆస్ట్రేలియాలో అతిపెద్ద అంచున ఉన్న పగడపు దిబ్బ మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది గొప్ప సముద్ర జీవులు మరియు తిమింగలం షార్కు సముదాయాలకు ప్రసిద్ధి చెందింది. ఇది పశ్చిమ ఆస్ట్రేలియా యొక్క వాయువ్య తీరంలో, తూర్పు హిందూ మహాసముద్రంలో పెర్త్కు ఉత్తరాన 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ సమావేశం 2025 ఎక్కడ జరిగింది? అజర్బైజాన్. ప్రపంచ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ సమావేశం 2025 అజర్బైజాన్లోని బాకులో జరిగింది మరియు నవంబర్ 28న ముగిసింది. దీనిని అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ డెవలప్మెంట్ సంస్థ నిర్వహించింది. భారతదేశం నాయకత్వ పాత్రలను పోషించింది, అనగా డిజిటల్ పరివర్తన, ఐసిటి భద్రత, స్పెక్ట్రమ్ నిర్వహణ, విపత్తు నిర్వహణ, పర్యావరణం మరియు చేరికపై కీలక తీర్మానాలను ప్రభావితం చేసింది మరియు సీడాట్ స్వదేశీ సాంకేతికతలను ప్రోత్సహించింది.